న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి దేవస్థానానికి ఈరోజు ముత్తైదువులు పోటెత్తారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో అమ్మవారు శంకు చక్ర గద అభయహస్త యజ్ఞోపధారిణిగా దర్శనమిచ్చారు. త్రిశక్తి స్వరూపిణిగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించేందుకు భక్తులు ఉదయం నుండి క్యూ లైన్లో వేచి ఉన్నారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో అమ్మవారి సామూహిక వరలక్ష్మి వ్రతాలకు చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు వేలాదిగా తరలివచ్చారు. భక్తులే స్వయంగా వరలక్ష్మి వ్రతాలు నోచుకోవడంతో ఆలయంలో సందడి నెలకొంది. శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులకు పసుపు, కుంకుమ, పూజాది ద్రవ్యాలు ఉచితంగా పంపిణీ చేశారు. వరలక్ష్మి వ్రతం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు, అన్న సమారాధన నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ధర్మకర్తలి మండలి చైర్మన్ మరియు ధర్మకర్తలి మండలి సభ్యులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్, ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ, ధర్మకర్తలి మండలి చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ధర్మకర్తలి మండలి సభ్యులు గాజుల రంగారావు, ఐనీడి వెంకటకృష్ణ, మిద్దే శ్రీను, రేలంగి మారుతి శివభాస్కర్రావు, వద్దిరెడ్డి మహాలక్ష్మి, ఉర్ల వీర వెంకటలక్ష్మి, బోనేపల్లి ఉమాదేవి, నిచ్చిన్నకోళ్ల భవానీ, ఆలయ సిబ్బంది మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కోటసత్యాంబికా దేవి నమో నమః. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న సర్వమంగళ స్వరూపునిగా విరాజిల్లుతున్న శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ కోటసత్తమ్మవారి దేవాలయంలో ఈ సంవత్సరం శ్రావణ మాస సందర్భంగా 4వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి పూజ చేయబడినది. సుమారుగా 1500 మంది భక్తులతోటి ఈ సామూహికంగా ఈ వరలక్ష్మి చేయబడింది. దాని భక్తులందరికీ కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ కోటసత్తమ్మ వారు కృపా కటాక్షాలను కల్పించవలసిందిగా కోరి భక్తులు ప్రార్థిస్తున్నాము. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోటసత్యమ్మ అమ్మవారి దేవస్థానం ముందు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ ఆఖరి శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడానికి తలపెట్టి ఈ రోజు ఉదయం మొదటి బ్యాచ్ జరిగింది. ఇప్పుడు రెండో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలకు విశేషమైన స్పందన వచ్చింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పసుపు కుంకుమ గాజులు పటము ప్రసాదము ఏర్పాటు చేసింది. దాతల ద్వారా ఒక సంచి రైతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకి. అదే విధంగా పూజానంతరము అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి ఏర్పాట్లన్నీ చేశారు. సుమారు 2500 మంది భక్తులకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు వచ్చేటువంటి 1500 మంది పైగా భక్తులు వస్తారని అంచనా. వ్రతాల్లో పాల్గొన్న వాళ్ళు, రెగ్యులర్ గా చేసేవాళ్ళు, వచ్చేటువంటి వాళ్ళని వెనక వచ్చేటువంటి భక్తులకి కలిపి 2500 వరకు అంచనా వేసి అన్ని ఏర్పాట్లు చేశాము. తాగడానికి మంచినీళ్ళ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈ దేవస్థాన సిబ్బంది అందరూ కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటారు. దీనికి మేము ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ దేవులపల్లి రవిశంకర్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుని మన ప్రీతమ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ రోజు ఇక్కడికి ఈ రెండో బ్యాచ్ జరుగుతున్నప్పుడు వస్తారు. వచ్చి ఆయన ఇక్కడ అమ్మవారిని దర్శించి అలాగే ఇవాళ వనమహోత్సవం సందర్భంగా మొక్కను కూడా నాటి ఆయన ఇక్కడ వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు.
చెప్తారు కదా రేపు న్యూస్ చేస్తారా రేపు న్యూస్లో పడిపోతుంది చూడండి